మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నేను శాలిబండలో ఉంటాను. నా పేరు కే లాల్చంద్ మంగ్లాని. హౌస్ నంబర్ 23/6/966 పక్క ఇల్లు ఉంది 23/6/966/67. మొత్తం ఇల్లీగల్ హౌస్ సార్. నేను 2020తో తిరుగుతున్నాను. GHMCలో కంప్లైంట్ ఇస్తున్నాను 22/6తోని. ఎవరు పట్టిస్తలేరు సార్. అంతా చేసిన తర్వాత ఇప్పుడు దాకా నేను తిరుగుతున్నాను. ఇక్కడ వచ్చినాను ప్రజావానికి వచ్చినాను. సార్తో కలిసినాను, చెన్నారెడ్డి సార్తో అంతా ఇచ్చినాను. దాని తర్వాత కమిషనర్కి వెళ్ళి ఎవ్వరు వస్తలేరు సార్. ఉల్టా నాకే భయపడిపిస్తున్నారు. నేను లీగల్లో ఉన్నా, లీగల్లో వచ్చిన తర్వాత నాకే భయపడిపిస్తున్నారు. వచ్చి ఒక ఆఫీస్ అంటారు, తిట్టు సార్, తిడుతున్నారు. సెక్షన్ ఆఫీసర్ అంటారు, రౌడీ ఉన్నారు. రౌడీతో ఏముందంటే నేను రౌడీ ఉంటే ఏం చేయాలి, నా ఇల్లు ఇచ్చేయాలా అంతా చెప్పినాను. సుకన్య సెక్షన్ ఆఫీసర్ సుకన్య. దాని తర్వాత ఇప్పుడు 23లో నరేష్ వచ్చిండు సెక్షన్ ఆఫీసర్. నువ్వు పోయి సీఎం దగ్గర పోతావు ఏం కాదు అది చెప్తున్నారు. అంతా నాకే రికార్డింగ్ చేయాలని అనుకున్నారు. నా దగ్గర అంతా ప్రూఫ్ ఉన్నాయి సార్. గంట తీసుకుపోయి పిఎస్లో కూర్చోపెట్టినారు 12/8/20కి సార్. కూర్చోపెట్టి గంట నాకు నా బిడ్డకు తీసుకుపోయి లోపల కూర్చోపెట్టి సార్తో మాట్లాడి మేము మొత్తం ఫైట్ చేసినాం. ఫైట్ చేసిన తర్వాత నాకు పోమన్నారు సార్. నాది 4 సార్, 4 ఇయర్స్. అవును సార్. ఏం అధికారం ఎవరు చేస్తలేదు, ఉల్టా నాకే భయపడిపిస్తున్నారు. అదే అర్థమవుతలేదు సార్. అదే అంటారు అయితలేదు కదా సార్. వాళ్ళంతా తింటి అంతా తినేసినారు. కమిషనర్ లోకేష్ 20లో లోకేష్ ఉండే, ఆయన 3 సంవత్సరాలు ఆయన దగ్గర తిరిగిన. దాని తర్వాత నాకు ఏమో చూపించిన సివిల్ కోడ్ది. దాని తర్వాత నేను చూపించిన చెప్తే కమిషనర్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ రోనాల్డ్ రాస్ వస్తే 5/2/24కి ప్రజావాణిలో పోతే కమిషనర్ ఆఫీస్లో అలా కలవనీయలే సార్. వేసి వెళ్ళిపోయిన ఆయన, ఇంకా మేయర్ విజయలక్ష్మి. మళ్ళీ 26/2కి పోతే అప్పుడు వెళ్ళిపోయినా. వాళ్ళంటే CCP దగ్గర పో, CCP అంటే CP దగ్గర పో, ACP దగ్గర పోమంటారు. మళ్ళీ ఏడ పోవాలి సార్? నేను న్యాయం కావాలి కదా. న్యాయం లేకుండా ఏం లాభం? అట్లా ఉన్నది సార్. అధికారులు ఇప్పుడు రాసి ఇచ్చినారు, కమిషనర్ దగ్గర తీసుకుపోయి చూపించమంటున్నారు. ఇప్పుడే సారు చెన్నారెడ్డి సార్ ఎమ్మెల్యే ఆయన చూపిస్తే ఆయన చెన్నారెడ్డి మాట్లాడే, ఆయన అసిస్టెంట్ మాట్లాడింది. అసిస్టెంట్ చెప్పిండు సిగ్నేచర్ ఎమ్మెల్యే చేసినారు. పేపర్ ఫైల్ కింద పెడితే నాకు ఇచ్చేసినారు. నేను ఆయన సబ్మిట్ చేసేసిన డిస్ట్ ఫైలా. న్యాయం దొరకాలని ఉన్నది సార్. నేను 3 సంవత్సరాలతో తిరుగుతున్నా. నా ఏజ్ 64. నాకు అందరూ GHMC అది టెక్స్ వాళ్ళు నాకు 4,630 ఉంది సార్. ఇప్పుడు 30,000 కట్టమంటున్నారు, ఇప్పుడు 65 కట్టమంటున్నారు. నేను ఏడ్కెళ్ళి తేయాలి సార్. నేను ఒక చిన్న బిజినెస్ చేస్తా, నాది వచ్చి అట్లా చేసి పరేషాన్ చేస్తున్నారు. ఇప్పుడు DC దగ్గర పోతే 20కి ఆమె ఏమంటుంది, నువ్వు ఆడ పోయినా కదా ప్రజామణిలా వాళ్ళు చేయమను అంట. వాళ్ళు నాకే భయపడిపిస్తాను. DC సరిత ఆమె ఇట్లా చేస్తుంది సార్. వాళ్ళ దగ్గర న్యాయం నాది జాగా ఉంది సార్. నా జాగా తీసుకున్నారు, సెట్ బ్యాక్ లేదు, మొత్తం బిల్డింగ్ ఇల్లీగల్. 2 ఫ్లోర్ ఉంది పర్మిషన్, 3 ఫ్లోర్ చేసినారు. నా ఇంటికి మొత్తం కిటికీలు ఉన్నాయి సార్. మా ఆడపిల్లలు ఎట్లా చూపుకోవాలి, ఎట్లా చేయాలి? 3 ఫ్లోర్లో మొత్తం కిటికీలు ఏమన్నారు వాళ్ళు. తర్వాత GHMCతో కలిసి అది చేసి ఆయన పర్మిషన్ అది వస్తారనుకున్నారు. నేను ఎవరిది వాళ్ళది, నాది 148 సార్. నాది వాళ్ళది 123, 90 చిల్లర్. అవును సార్, 2 ఉంది. వచ్చేసినారు సార్. వచ్చినా లేదు, 20లో నేను కంప్లైంట్ ఇచ్చినాను. దాని తర్వాత GHMతో వాళ్ళతో కలిసి మొత్తం అది పైసలు తీసుకున్నది సుకన్య. మళ్ళీ చెప్తున్న దగ్గర ప్రూఫ్ ఉంది సార్. సుకన్యది తీసుకున్న వాళ్ళు ఆఫీసర్ ఎవరో నేనేది
అంత ఉంది సార్ నా దగ్గర ప్రూఫ్. మీ దగ్గర ఏమేమి పగలు కొట్టారు వాళ్ళు? నా దగ్గర నాది ఒక గోడ, పెద్ద గోడ ఉంది, 14 ఇంచ్ గోడ వెలగొట్టి 22 కరోనాల వెలగొట్టి నాది. ఇప్పుడు గోడ మాదే అంటున్నారు, సివిల్ మాదే అంటున్నారు. నేను లీగల్లో పోయినా, కోర్టు నాకు ఆర్డర్ ఇచ్చేసింది 2020కి వాళ్ళకు చూమని. వస్తున్నారు, చూస్తున్నారు. ఎప్పుడు దాకా సార్ 20తోని 24 దాకా 9 ఏసీబీ మార్చినారు సార్. 3 సెక్షన్ ఆఫీసరు, కమిషనర్ 3 ఇది అమరపల్లి వచ్చింది. ముందు లోకేష్ ఉండే, మళ్ళీ రోనాల్ రాజ్, ఇప్పుడు అమరపల్లి. కలుస్తలేదు సార్, కమిషనర్తో కలవనిస్తలేరు. ఎప్పుడు పి అంటారు రమణ, ఓఎస్డి దగ్గర ఓఎస్డి సిపికి ఫోన్ చేస్తాడు. ఎప్పుడు దానికి సిపి ఏమంటాడు శ్యాము, పైనకెళ్ళి అది ఉండొచ్చు. మళ్ళీ ఏడపోవాలి సార్, నేను న్యాయంకో ఏడపోవాలి. ప్రజావాణిలో ఇప్పుడు చూసి సార్, ఇప్పుడు ప్రజావాణిలో కంప్లైంట్ ఇస్తే రిమైండర్ ఇచ్చిన నేను 15/3కి ఇక్కడ ఇచ్చిపోయినా సార్. ఎవరు పట్టిస్తలేరు. డిష్లో చూస్తే వాళ్ళు ఏం నా దగ్గర పంపించాలి. ఇప్పుడు నేను రిమైండర్ ఇచ్చినాను సార్ సార్కి. ఇప్పుడు సార్ చూసినారు, చూసిన తర్వాత సార్ సిగ్నేచర్ చేసిన కమిషనర్ దగ్గర పోమన్నారు సార్. మెసేజ్ వచ్చేసింది సార్. వాళ్ళు అప్పుడే రాసి నాకు ఒరిజినల్ ఇచ్చేసినారు. నేను ఇంకొకటి తీసుకొని వాళ్ళు పెట్టేసినారు.